నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు తీరు వార్తలతో మైక్ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పారి. ఇవాళ రేపట్ల తీరేటట్టు లేవు కదా పెట్రోల్ డీజిల్ కష్టాలు. అదే లైన్లు, అదే బార్లు, బహిరంగ సభలు జరిగినట్టు బంకులల్ల జనాలు. తీర్థయాత్రలు తిర్రమర్రయ్యి పెట్రోల్ బంకులు అయినాయా అనుకునేటట్టు జనాలు. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు. మళ్ళొక్కసారి వచ్చి చూసి కూడా మరిపోయిన జనాలు. ఆటోలు, కార్లు, బండ్లు నడిపితే తప్ప పూట గడవనోళ్ళు అబ్బో చిన్నగా లేవు పెట్రోల్ డీజిల్ తాంటాలు. సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ, భువనగిరి, ఏలూరు, గుంటూరు, విశాఖ ఇట్లా చెప్పుకుంటా పోతే 2 రోజులైన ఒడవనంతున్నది డీజిల్ పెట్రోల్కు తిప్పలయ్యే పట్టణాల లిస్టు. లీటర్ పెట్రోల్ కోసం కోటలు దాటి, కొండలు దాటి, ఎడారులు, మంచు కొండలు ఎక్కినంత పాటలు పడాల్సి వస్తున్నది పబ్లిక్. చిన్న చిన్న జాతరలు, చిన్న చిన్న పార్టీ మీటింగ్లు, పెండ్లి, పేరంటాలను మరిపిస్తున్నాయి బంకులు. తిరుపతి వెంకన్న దర్శనం కొద్దిగా తొందరగానే దొరుకుతుంది కావచ్చు, కానీ పెట్రోల్ బంకులలో లీటర్ పెట్రోల్ దొరకాలంటేనే కష్టమవుతున్నది. ఇక ఇదే మంచి గిరాకీ అన్నట్టు పెట్రోల్ బంకుల కాడ దుఃఖాలు పుట్టినా పుట్టేటట్టున్నాయి కావచ్చు. ఏకుడు, పేలాలు, టైంపాస్ పల్లి బఠానీలు, పాన్ మసాలాలు, ఐస్ క్రీమ్ బండ్లు, ఆ షాయ్ అని షాయ్ బిస్కెట్ ఫ్లాస్కులు, చిల్లర సామాన్లు అమ్ముకునేటోళ్ళు తయారవుతారు కావచ్చు బంకుల చుట్టూ. ఇదే సందని 5 లీటర్ల పెట్రోల్ ఇప్పిస్తాం, బంక్ మేనేజర్ మనకు చాలా దగ్గర అని మధ్యవర్తులు, బ్రోకర్లు కూడా ఉట్టుకొచ్చే రోజులు వచ్చేటట్టే కొడుతున్నాయి. పెట్రోల్ కోసం లంచాలు ఇచ్చుడు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులతోని ఫోన్లు చేయించి ఫైరవిల్ చేసుడు కూడా జరుగుతుంది కావచ్చు. ఎన్నికలల్లో ఓట్లు అడిగేదానికి వచ్చిన ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిడేట్లు పెట్రోల్ హామీలు ఇచ్చి గద్దెనెక్కి గాడిద తిరగదన్నుతారు కావచ్చు. పెండ్లి, పేరంటాలకు గిఫ్టులు, పెట్రోల్ బాటిళ్లు, డీజిల్ క్యాన్లు ఇప్పటికే ఇచ్చే ఆలోచనలు చేస్తున్నారు కావచ్చు పబ్లిక్. మరి లేకుంటేంది, ఎక్కడ చూసినా పొడుగుత లైన్లు, ఎవరైనా అడిగినా పోస్తలేరు, నో స్టాక్ బోర్డులు తీస్తలేరు అనే అంటున్నారు. కార్లు, బండ్లు, ఆటోలు అయ్యో దేవుడా అని మొత్తుకుంటున్నారు. రోడ్డు పక్కకున్న బంకులల్లా పబ్లిక్ జమ అయ్యే వరకు ట్రాఫిక్ జామ్లు జరుగుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలల్లో పెట్రోల్ డీజిల్ కష్టాలే నడుస్తున్నాయి. అసలే ఆయిల్ లేకుంటే అడుగు తీసి అడిగేసుడు కష్టమైతుంది. ఇట్లనే ఇంకో 2-3 రోజులుంటే రోడ్ల మీద ఒక్క పురుగుండే ఛాన్స్ ఉండదని అంటుర్రు పెట్రోల్ కష్టాలు చూస్తున్నోళ్ళు. మరి ఇంత జరుగుతుంటే పాలకులు ఏ గుడ్డి గుర్రం పనులు దోముతున్నట్టు ఏమన్నా అంటే ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడ పెట్రోల్ కొరత లేదని చెప్తున్నారు. వాళ్ళని ఏసీల నుంచి తీసుకొచ్చి ఎండల ఈ లైన్లలో నిలబడితే తెలుస్తుంది కావచ్చు ఎదురు చూపుల బాధ ఎట్లుంటదో. అయ్యా ఏపీ సీఎం చంద్రాల్ సారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, పబ్లిక్ ఈ పెట్రోల్ డీజిల్ తిప్పలు లేకుండా చేసే ఆలోచన ఏమైనా ఉన్నదా? లేకుంటే ఎవడెక్కడ చేస్తే మాకేంది, పప్పు మెతుకులు దొరికింది లెక్క అన్నట్టే ఉంటారా అని అడుగుతున్నారు లైన్లలో నిలబడ్డ జనాలు. ఇప్పుడు కన్న పిల్లల మీద అయ్యవలకుండే ప్రేమ, ఆప్యాయత, అనురాగం గురించి ఎంత చెప్పినా తక్కువనే. పిల్లలను మురిపెంగా ముద్దుగా చూసుకుంటారు. ఎంత గాయ చేసినా గావురాలోలికే తట్టు చూస్తారు. కానీ ఈ తల్లిదండ్రులు నెత్తిలో ఏం పురుగు తిరిగిందో ఏం పాడో పిల్లలను ఏం చేసిండ్రో చూడండి. అయ్యయ్యో, పేగు తెంచుకొని పుట్టిన బిడ్డల గిట్ల పోలీస్ స్టేషన్ లీడ్స్ పెట్టి పోయేదానికి మీకు మనసు ఎట్లొచ్చిందిరా బాబు. పశువులు కూడా పిల్లలు చిన్న ఉన్నప్పుడు వాటిని ఇడిచి ఏడిపోవు. మీరు అంతకంటే అధ్వానం ఉన్నారు. మీరేం తల్లిదండ్రులు రా నాయన. పాపం ఈ పసి మనుషులు ఎంత బాధపడితే ఎక్కి ఏడుస్తున్నారు. అమ్మా నాయన అని ఏడుస్తుంటే సోయి లేనోళ్ళు వాళ్ళేం తల్లిదండ్రులు కావచ్చు. మా అయ్యవ్వలిగా రారు కావచ్చు అని గొడగొడ ఏడుస్తున్నారు పాపం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలగనూరు అనే ఊర్లుండే రవికుమార్, లలిత అనేటోళ్ళు సంసారం చక్కగా చేయక లొల్లులు పెట్టుకున్నారట. కలిసి బతుకుడు కాని పనని పిల్లలను ఎల్ఎండి పోలీస్ స్టేషన్లు ఇడిచిపెట్టి మెట్టెలు, పుస్తల తాడు, పేపర్ల మడత పెట్టి పిల్లల చేతిలో పెట్టి వెళ్ళిపోయినరట. పోలీసులకు ఏం జరుగుతున్నదో తెలిసే లోపట్నే వెళ్ళిపోయినరట. పాపం పిల్లలు చూడుండ్రి, తల్లిదండ్రులు ఇక రారు కావచ్చు అని ఎట్లా ఏడుస్తున్నారో. ఏం కాదు మీకు మేమున్నాం అని వాళ్ళ అయ్య వాళ్ళ ఫోన్ నంబర్లు పిల్లలను అడిగి ఫోన్ చేసిండ్రు. నిమిషాలలో పోలీస్ స్టేషన్కి వచ్చేటట్టు వార్నింగ్ ఇచ్చిండ్రట. వచ్చినాక కూసుండబెట్టి కావాల్సినంత కౌన్సిలింగ్ ఇచ్చిండ్రట పోలీసులు. వారి రవికుమారు పిల్లలను అనేటప్పుడు తెలవలేదారా సాధేతానికి సర్వ కష్టాలు పడాలని? ఇట్లా పోలీస్ స్టేషన్ ఇడిచిపెట్టటోని ఎందుకు గన్నవురా? ఓ లలితమ్మ, నీకన్నా బుద్ధి ఉండొద్దా? కన్న తల్లికి పిల్లల మీద ప్రేమ ఉండాలి కదా. మీ ఇష్టానికి మీరు విడిపోదాం అనుకుంటే సరిపోతుందా? పిల్లలు ఏం కావాలి? చెట్టు కాయలు బర్వా, కన్నోళ్ళకి పిల్లలు బర్వా? కడుపారగన్న పిల్లలను ఇడిచిపెట్టడానికి మీకు మనసు ఎట్లా వచ్చింది? పేగు తెంచుకొని పుట్టిన పిల్లలను ఎంత పాపిష్ట అయ్యవ్వాలని వద్దనుకోరు. మీకు ఎట్లా పోలీస్ స్టేషన్లు ఇడిచిపెట్టి పోవాలనిపించింది? శిశిషి, మీరు అయ్యవ్వాలి కాదు, కన్న ప్రేమ తెలివని కఠిన గుణపోలు. యా థూ అని ఉంచినట్టు మాట్లాడుతున్నట్టు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా. కంప్యూటర్కే పాఠాలు నేర్పిన లీడరు, సెల్ ఫోన్కు టార్చ్ లైట్ గాని పెట్టిన ఘనుడు,
గ్యాస్ బండతోని వంట ఎట్లా చేయాలనో చెప్పిన మోతెవారి, కరోనా వ్యాక్సిన్ తన పుణ్యమే అని చెప్పుకున్న మోతెవారి ఎవరో ఎరికే కదా, అదే మన చంద్రాల్ సారు. ఎప్పుడో వెనకట అడ్వాన్స్ టెక్నాలజీ గురించి ఆలోచన చేసి పెద్ద మనిషి ఇప్పటి కాలం ఇంకెట్లుండాలి, సూపరో సూపర్ కదా. అసొంటి చంద్రాల్ సార్ వాడుతున్న టెక్నాలజీని చూసి సెంటర్ మంత్రికి కళ్ళల్లా మెరుపులు మెరిచినాయి కావచ్చు. చూడు ఏం జరిగిందో. State of Andhra Pradesh is not only prepared, they're gearing. So I think one important thing that I'd like to acknowledge here is cities that stop at data centers or look at them just as servers are not going to become. ఓర్ని ఇచ్చేంత్రం సల్లగుండా ఇదేం ఫోన్ అయ్యా పరిశాన్ ఉన్నది. ఏమో అనుకున్నా చంద్రబాబు హైటెక్ ముఖ్యమంత్రి, హైటెక్ లీడర్ అంటే ఉత్త డబ్బా అంత భజనే అనుకున్నాం గానీ నిజమే అనిపిస్తుంది ఈ ఫోన్ చూస్తుంటే అనుకునేటట్టు సెంటర్ మంత్రి అశ్విని వైష్ణవ్ సార్ చేసిండు. ఇదేందయ్యా ఇది, నేనెప్పుడు చూడలే. ఇసోంటి ఫోన్లు మీరే వాడతాయా లేకుంటే దునియా పబ్లిక్ కూడా వాడతాయా అన్నట్టు చెప్పిండ్రు. అటు దిప్పు ఇటు దిప్పి మంచిగా ఉన్నది, ఇది ఏం మోడల్, ఏమంటారు దీన్ని అని అడిగిండు కావచ్చు. చంద్రాల్ సార్ ఫోన్ను చేతులకు తీసుకొని దీన్ని పోర్టబుల్ ఫోన్ అంటారు అన్నట్టు చెప్పిండట. విశాఖ జిల్లా తుర్లువాడల గూగుల్ ఏఐ డాటా సెంటర్ కు భూమి పూజ చేసిన కార్యంలో చంద్రాల్ సార్ ఫోన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. స్టేజ్ మీద ఒక గెస్ట్ మాట్లాడుతున్నా, వేదిక మీద కూర్చున్నా, వీళ్ళ ఫోన్ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్ర గిర్ర తిరుగుతున్నాయి. సరే మంచిదే, చంద్రాల్ సార్ ఎవరు వాడని ఫోన్ వాడితే మంచిదే కానీ ఏపీ పబ్లిక్ కూడా ఇటువంటి ఫోన్లు కొనుక్కునేటట్టు తయారు చేస్తే ఇంకా మంచిది. అంతేకాదు వ్యవసాయం దండుగా అనే దండుగా మాటలు మాట్లాడుకుంటా అన్నదాతలు కూడా టెక్నాలజీని ఫుల్గా వాడుకునేటట్టు తయారు చేయాలని కోరుతుర్రు ఏపీ రైతన్నలు. పాలకులు రాజభోగాలు కొత్త టెక్నాలజీలను వాడుడు గొప్ప కాదు, వాళ్ళు ఏలుతున్న పబ్లిక్ కూడా అంత అడ్వాన్స్డ్ ఫోన్లు వాడేటట్టు చేసుడే గొప్ప ముచ్చట అంటుర్రు ఏపీ పబ్లిక్ కూడా. కాలానికి తగ్గట్టు మనిషి మారకుంటే, అప్డేట్ కాకుంటే, పరిస్థితులను అర్థం చేసుకొని మారకుంటే కాల గర్భంలో కలిసిపోతాడని ముచ్చట బాగా తెలిసినట్టున్నది ఈ అన్నకు. ఏం చేసిండో చూడుండ్రి. తెలుగున్నోడు తేరగా వచ్చిందా అని తీసుకోడు, అందరికంటే కొత్తగా ఆలోచన చేస్తాడు. మంచి ఉపాయం ఉంటే ఎసోంటి పరిస్థితిని అయినా ఎదుర్కొంటాడు. అసోంటి మొండిగట్టమే ఉన్నట్టున్నది. సెల్ ఫోన్ల సిమ్ములు సేల్ చేసే ఓ అన్న పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డు పెట్టి పబ్లిక్ వెనకకు మరిపోతున్నారు కదా, అవి వాళ్ళను తన దిక్కు మలుపుకునే పని చేసిండు. పుండు ఎక్కడుంటే అక్కడనే మందు పెట్టాలి అన్నట్టు మా దగ్గర సెల్ ఫోన్ సిమ్ము తీసుకుంటే లీటర్ పెట్రోల్ ఫ్రీ అని పెట్టిండు. ఇంకేమున్నది, జనం పెట్రోల్ బంకులకు బదులు ఈ సిమ్ములు అమ్మే సెంటర్కే ఎక్కువ వస్తుండ్రట బండ్లు పట్టుకొని. ఎండల కిలోమీటర్ల కొద్ది లైన్లు కట్టి తిప్పల పడే బదులు ఆఫర్లు వచ్చిన సిమ్ తీసుకొని బండ్లే పెట్రోల్ పోసుకొని తిరగొచ్చని ఇష్టం లేకున్నా సిమ్ములు కొంటురట. ఎదుటోళ్ళ అవసరాన్ని పెట్టుబడి తిరగ మలుచుకున్నాడు అంటే గిదే కావచ్చు. కాలానికి తగ్గట్టు పరిస్థితికి తగ్గట్టు మారిపోవడంటే గిదే కావచ్చులే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల సెంటర్లో చేసిన ఉపాయం ఇది. సిమ్ముల కోసం కాకుండా పెట్రోల్ కోసమైనా పబ్లిక్ పరుగులు పెట్టుకుంటూ వస్తారని మంచి ప్లానింగే వేసిండ్రు. జనం నాడి తెలిసినోడే లీడర్ అన్నట్టు పబ్లిక్ అవసరాలు తెలిసినోడే వ్యాపారి అనిపించుకున్నారు. దేనికైనా ఉపాయం ఉండాలి, అది లేకుంటే ఉపాసం పండాలి, అంతే కదా. గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టుకోవాలి. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు. తెలుగుంటే తెల్లారేసరికి కోటీశ్వర్లు కావచ్చు అనే ముచ్చట్లను మించినట్టు ఆలోచన చేస్తురు కావచ్చు. ఆయిల్ వ్యాపారం చేసేటోళ్ళు మందిని నిండా ముంచుడు ఎట్లనో పబ్లిక్ జేబులలో పైసలు గుంజుకునుడు ప్లానింగ్ చేస్తున్నారట. ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కదా, సెంటర్ సర్కార్ ఓట్లు అయిపోయేదాకా ఓపిక పట్టి ఎన్నికలు అయిపోగానే ఏకదం రేట్లు పెంచుతుందని అంచనాకు వచ్చిండ్రట. అందుకే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అమ్మితే కొద్దిగానే లాభం వస్తుంది. కొన్ని రోజులు నో స్టాక్ బోర్డులు పెట్టి ఉన్న స్టాకు నిల్వ చేసుకుంటే కాసుల వర్షం కురుస్తుంది. కామన్ పబ్లిక్ దగ్గర కాదన్న పైసలు వస్తాయి. అందుకే అదును చూసి పెట్రోల్ డీజిల్ అమ్ముడు ఆపాలననే కక్కుర్తి పబ్లిక్ ను గిన్ని పాటలు పడేటట్టు చేస్తున్నదట. ఆయిల్ కంపెనీలే కాదు, డీలర్లు కూడా తెలివి మీరిన ఆలోచన చేస్తున్నారట. ఎట్లాగో ఎన్నికల ఫలితాలు మే 5వ తారీఖు నాడు వస్తాయి. ఆ తర్వాత సెంటర్ సర్కార్ రేట్లు పెంచుడు ఖాయం. అప్పటిదాకా ఒక్క సుక్క పెట్రోల్ డీజిల్ పోయొద్దు, బంకుల ముందు జాతర తీరుగా పబ్లిక్ వచ్చి ఆగ్రహం ఎల్లగక్కినా పర్షాన్ కావద్దని నిగ్రహంతోని నో స్టాక్ బోర్డులు పెడుతున్నారట. చూడుండ్రు ఎట్లున్నదో వ్యాపారాలు చేసేటోళ్ళ ప్లానింగ్లు. వడ్లు వాగుల పోతేంది, గడ్డి గంగల పోతేంది, మాకు లాభాలు రావాలి, కోట్ల ఎన్కేసుకోవాలన్నట్టు చేస్తురు. ఆ మోసాలు తెలియని పబ్లిక్ ఏమో పర్షాన్ అవుతున్నారు. పాపం సామాన్యుని బతుకు వ్యాపారుల చేతుల కీలుబొమ్మ తిరిగి తయారైంది పో. వెనకటోళ్ళు రాళ్ళు బుక్కినా అరిగించుకునేదట. పెద్ద పెద్ద రోగాలు, కలరా గత్తరా సొంటి బీమార్లు తప్ప చిన్న చిన్న వీటికి వాళ్ళకి ఏం కాకపోయేదట. కానీ ఇప్పుడు రోజులు మారినాయి కదా, ఏది ఎప్పుడు ఎట్లా తినాలనో తెలియకుంటే శంఖ మూదుడే, గంటలు మోగుడే, డప్పులు కొట్టుడే అన్నట్టు తయారైనాయి. ఇంతకు ఇప్పుడు ఏం జరిగిందో చెప్పంటారా? చూడుండ్రి మీరే.
బతికేతానికి తిన్నది సావుదాకా తీసుకుపోయింది అన్నట్టే ఉన్నది ఈ ముచ్చట. ముంబై పదోనియా అనే ఏరియాలో ఉండే ఓ కుటుంబానికి కుటుంబమే చచ్చిపోయిందట పుచ్చకాయ తిన్నందుకు. ఏంది పుచ్చకాయ తింటే చచ్చిపోతారా? ఇదెక్కడి ఇచ్చంత్రం, ఇదెక్కడి ఘోరమైన ముచ్చట. ఎండాకాలం పూట ఎంతో మంది తింటున్నారు, మరి వాళ్ళ సంగతి ఏంది అని అంటే, పదోనియాలుండే వాళ్లకు బిర్యానీ తిన్నాక పుచ్చకాయ తినాలన్న బుద్ధి పుట్టిందట. ఇంకేమున్నది, ఎర్రటి తీయటి పుచ్చకాయను కొనుక్కొని ముక్కలు ముక్కలు ముద్దుగా తిన్నారట. మరి ఆ బిర్యానీకి పుచ్చకాయకు కడుపులో ఎసోంటి ఫైటింగ్ జరిగిందో ఏమో, ఫుడ్ పాయిజన్ అయిందట. 40 ఏండ్లున్న తండ్రి, 35 ఏండ్లున్న తల్లి, 15-12 ఏండ్లున్న 2 పిల్లలు జీవిడిచిండ్రట. ఎందుకు ఇట్లా జరిగిందంటే బిర్యానీ తిన్నాక పుచ్చకాయ తిన్నందుకే కావచ్చనా అని మానబడుతురట డాక్టర్లు. కొన్నిసార్లు మనం తిన్న 2 తీర్ల తిండి తిర్రమర్ర అయ్యే ఛాన్స్ ఉంటది. కాబట్టి ఏది తిన్నా కొద్దిగా తినాలి. అప్పుడు ఫుడ్ పాయిజన్ అయినా ట్రీట్మెంట్ చేస్తే బతికి బయటపడొచ్చు, లేకుంటే కష్టం అవుతుందని అంటారు తిండి ముచ్చట్లు తెలిసినోళ్ళు. కాబట్టి పబ్లిక్ కడుపు నిండే అంత తిండి ఉన్నది కదా అని ఒకదాని తర్వాత ఇంకోటి అన్నట్టు లోపల పడేయకుండ్రి. ఎప్పుడు కడుపులా కాలకూట విషం తయారయ్యేదే ఎవ్వలకు తెలియదు. కొంతమంది పోకిరి పోరగాన్లకు ఆడపిల్లలు కనిపిస్తే చాలు ఎక్కడ లేని ఏతులు బయటికి వస్తాయి కావచ్చు. స్టంట్లు చేస్తే గ్రేట్ అని ఎంట పడతారు అనుకుంటారేమో. మా అంత సిపాయి లేడు అన్నట్టు బిల్డప్లు ఇస్తారు. కానీ అప్పుడప్పుడు బెడిసి కొడుతుంది కదా, ఏమైందో చూడండి. పక్కకు అసిద్ధం ఉన్నదిరా, అటెటన్నా జరుగు అంటే అట్లనే కూర్చుంటా, నీకు అవసరమా అన్నాడు అట వెనకట ఎవలో. అట్లనే చేసిండ్రు బాడవేగాళ్ళు. పెట్రోల్ బంకులకు వచ్చిన వాళ్ళు ఫోన్లు మాట్లాడొద్దు, అగ్గి ముట్టియొద్దు, స్టంట్లు చేయొద్దని పెద్ద పెద్ద అక్షరాలతోని బోర్డులు రాసి పెట్టున్నాయి. కానీ వీళ్ళకు కండ్లకు శత్వారం వచ్చిందో ఏం పాడు. ఆడవిళ్ళలను చూసే వరకు వాళ్ళ ముంగట ఏతులు చేద్దామని బండి ముంగట పైకి లేపుదామని చూసిండ్రు. కానీ ఆ బండి కంట్రోల్ తప్పిందో ఏం పాడు. ముంగటున్న బండిని దాక్కుంటా పెట్రోల్ పంపు సెట్ మీద కురికింది. అక్కడ ఉన్నోళ్ళు ఊకుంటారా, చెవుల మీదకి వెళ్ళి షెట్టేసిండ్రు. ఎక్కడి బడివేగాన్లురా, ఏతులు చేసేదానికి మీకు పెట్రోల్ బంకే దొరికిందా అన్నట్టు చెంపల మీద చేతచ్చులు పడేటట్టు కొట్టిండ్రు. ఇంకేమున్నది, ముఖం చిన్నగా చేసుకున్నారు. ఆడవిళ్ళల మనసులో ఇలువ పెరుగుతుంది కావచ్చు అనుకుంటే ఇజ్జత్ పోయే కథ అయింది కదరా అనుకుంటా అటు నుంచి వెళ్ళిపోయిండ్రట. ఈ సొంటోళ్ళు ఊరుకో 2-3 ఉంటారు. జర వాళ్ళకి దూరంగా ఉండుండ్రి. వాళ్ళ పానాలు తీసుకున్నాడు కాదు, మంది పానాలు కూడా తీస్తారు వీళ్ళు. చూసిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండదు మన మైక్ టీవీ ముచ్చట్లు.